ఎస్టీలకు 3 జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వానిదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఎస్టీలకు జిల్లాలు కేటాయించిన సీఎంకు సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీలకు పాలనను దగ్గర చేస్తూ అల్లూరి, పార్వతీపురం, మన్యం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు ఎస్టీలకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఆలోచన లేకుండా 2 జిల్లాలుగా విడదీశారు. అయితే అది కూడా ఎలా విడదీశారు అన్నది కూడా అరకు పార్లమెంట్ ని అసలు ఏ విధంగా విడదీయాలో కూడా ఆలోచన లేకుండా చేశారు. అరకు పార్లమెంట్ లో మన్యం, పార్వతీపురం, మన్యం జిల్లా ఒకటైతే అల్లూరు సీతారామరాజు జిల్లా ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అది గమనించి నీకు ప్రత్యేక జిల్లా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చిన దాని ప్రకారం ఈ రోజు జిల్లా చేశారు. ఈ రోజు అరకు పార్లమెంట్ 3 జిల్లాలుగా అయినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి. ముఖ్యంగా 11 మండలాలతో మనకి రంపచోడవరం ఉంది. దాన్ని పోలవరం జిల్లాగా మార్చారు. ఎందుకంటే పోలవరం నిర్వాసితులు ఎక్కువ మంది అక్కడి నుంచే ఉన్నారు. కాబట్టి పోలవరం జిల్లాగా రంపచోడవరం జిల్లాను చేస్తూ అలాగే అరకు, పాడేరును మాత్రమే ఒక జిల్లా, 2 నియోజకవర్గాలు ఒక జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాగా పెట్టారు. మన 4 నియోజకవర్గాలు పార్వతీపురం, మన్యంగా పెట్టారు. ఎస్టీలకి 3 జిల్లాలు కేటాయించినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. కాబట్టి మనందరం కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్.